సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గైస్, మనం వన్ లాస్ట్ టైం ద షీల్డ్ మ్యాచ్ చూసినాం ఫాస్ట్ లైన్ పీపీలో మనకి ద షీల్డ్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్, బాబీ లాష్లీ అండ్ బ్యారన్ కోర్బీ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడం దొరికింది. అండ్ ఆ మ్యాచ్లో ద షీల్డ్ గెలిచింది. సో ద షీల్డ్ ఫ్యాన్స్ అందరూ చాలా ఖుషి అయిపోయినారు. కానీ మీకు తెలుసా గైస్, ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ ఏమంటున్నారంటే ద షీల్డ్ గెలుపు ఇల్లీగల్ గెలుపు అంట. అవును గాయస్, ఒక సూపర్ స్టార్ ద షీల్డ్ గెలుపుని ఇల్లీగల్ గెలుపు అంటున్నాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఎవరు కాదు, బ్యారన్ కోర్బిన్. అవును గాయస్, బ్యారన్ కోర్బిన్కి రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ అండ్ డీన్ ఆంబ్రోస్ ముగ్గురు కలిసి కొట్టినారంట. అండ్ రోమన్ రైన్స్ కవర్ చేసినప్పుడు రెఫరీ 1, 2, 3 కౌంట్ చేసినప్పుడు డీన్ ఆంబ్రోస్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరు రింగ్లోనే ఉన్నారంట. సో బ్యారన్ కోర్బిన్ ఏమంటున్నారంటే ద షీల్డ్ గెలవడం, ద షీల్డ్ గెలుపు ఇల్లీగల్ గెలుపు అని అంటున్నారు. ఎందుకంటే డీన్ ఆంబ్రోస్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరు రింగ్లోనే ఉండే రెఫరీ కౌంట్ చేస్తున్నప్పుడు. సో అందుకనే బ్యారన్ కోర్బిన్ ఏమంటున్నారంటే ద షీల్డ్ గెలుపు ఇల్లీగల్ గెలుపు. అండ్ నేను మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నాను ద షీల్డ్కి. అవును గైస్, బ్యారన్ కోర్బిన్ మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు ద షీల్డ్కి. అండ్ ఈసారి బ్యారన్ కోర్బిన్ ఓడిపిస్తారంట ద షీల్డ్కి అని బ్యారన్ కోర్బిన్ అన్నారు. సో గైస్, ఇప్పుడు మీరు నాకు కామెంట్లో కంపల్సరీ చెప్పండి, ఫాస్ట్ లైన్లో ద షీల్డ్ మ్యాచ్ గెలిచింది కదా, ఆ మ్యాచ్ని ద షీల్డ్ ఇల్లీగల్గా గెలిచిందా లేకపోతే న్యాయంగా గెలిచిందా, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ గైస్, బ్యారన్ కోర్బిన్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు ద షీల్డ్కి. సో చూసాం నేను ఫ్యూచర్లో ద షీల్డ్ బ్యారన్ కోర్బిన్కి ఆన్సర్ ఇస్తుందా లేదా. ఎందుకంటే గైస్, మనకి వన్ లాస్ట్ టైం ద షీల్డ్ కనిపించింది ఫాస్ట్ లైన్లో. డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్గా చెప్పింది మనకి ద షీల్డ్ మ్యాచ్ ఫాస్ట్ లైన్లో మనం చూసాం కదా, అది వన్ లాస్ట్ టైం అని. ఎందుకంటే గైస్, మీరు మా ఛానల్ మీద యాక్టివ్ ఉంటే మీకు తెలిసి ఉంటుంది, డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ ఏప్రిల్లో ఎండ్ అయిపోతుంది. అండ్ డీన్ ఆంబ్రోస్ ఆ కాంట్రాక్ట్ని రీసైన్ చేస్తలేరు. సో అందుకనే మనకి ద షీల్డ్ వన్ లాస్ట్ టైం కనిపించింది ఫాస్ట్ లైన్లో. ఒకవేళ డీన్ ఆంబ్రోస్ ఆ కాంట్రాక్ట్ని రీసైన్ చేస్తే ద షీల్డ్ మళ్ళీ మనకి ఇన్ ఫ్యూచర్లో కనిపిస్తుంది. సో గైస్, ఈ వీడియోలో నేను మీకు ద షీల్డ్ గురించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చినాను. ఈ అప్డేట్ మీకు మంచిగా అనిపిస్తే ఈ వీడియో మీరు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఆ గంటని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.